హాయ్ ఎవ్రీవన్, ఇవాల్టి మన వీడియోలో బ్రెయిన్ ట్యూమర్స్లో రేడియేషన్ థెరపీ తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనం చూస్తాము అన్న దాని గురించి డిస్కస్ చేద్దాము. ఈ బ్రెయిన్ ట్యూమర్లో రేడియేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ట్యూమర్ ఏ లొకేషన్లో ఉంది, అది ఏ టైప్, ఎటువంటి గ్రేడ్లో ఉంది, అట్లానే ఎటువంటి ట్రీట్మెంట్ టెక్నిక్ వాడుతున్నాము అన్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు లేదా ఇమీడియట్గా ట్రీట్మెంట్ తర్వాత కూడా ఉండొచ్చు. వాటిని మనం అక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాం. అందులో మోస్ట్ కామన్గా ఫెటీగ్ అంటే అలసట. ఈ అలసట అనేది చాలామంది పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. అది ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు 2 వారాల తర్వాత నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ గడిచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది మోస్ట్ కామన్ సిమ్టమ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ లాస్. ఈ సిమ్టమ్ అనేది చాలామందిలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళల్లో ఈ హెయిర్ లాస్ అనేది ప్యాచీగా చూస్తూ ఉంటాము. ఇది టెంపరీగానే ఉంటుంది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 4 to 6 monthsలో హెయిర్ అనేది మళ్ళీ నార్మల్గా వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అని అంటే, మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ హెడేక్. ఈ హెడేక్ తరచుగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది పేషెంట్స్కి. అండ్ బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నోజ్ అయినప్పుడు ఎటువంటి హెడేక్ అయితే ఉంటుందో ట్రీట్మెంట్ అప్పుడు కూడా వాళ్ళకి అంతే సివియర్ హెడేక్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో వాళ్ళల్లో కొంత ఆందోళన ఉంటుంటుంది. ఇది రేడియేషన్ వల్ల వచ్చిందా, లేకపోతే ట్యూమర్ లోపల ఏమైనా పెరుగుతుందా అన్న భయం దీనివల్ల ఉంటూ ఉంటుంది. ఇంకో సిమ్టమ్ ఏంటి అని అంటే, సైడ్ ఎఫెక్ట్ ఏంటి అని అంటే నాజియా అంటే వికారము, అట్లానే వాంతులు. వికారం, వాంతు అనేది ఈ బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్లో రేడియేషన్ తీసుకున్నప్పుడు కూడా చూస్తూ ఉంటాము. వీళ్ళలో ఏంటంటే ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటే బ్రెయిన్లో ప్రెషర్ పెరగడం వల్ల ట్రీట్మెంట్ జరిగేటప్పుడు దానివల్ల ఈ వికారం, వాంతులు అనేది కనిపిస్తూ ఉంటుంది. రేడియేషన్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ట్యూమర్ చుట్టూ లేదా ఆ ట్రీట్మెంట్ జరిగే భాగం చుట్టూ కూడా కొంత నీరు, వాపు అనేది చేరటం వల్ల ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. కొంతమందిలో బాగా మగతగా ఉండటం, దాన్ని డ్రౌజినెస్ అంటూ ఉంటాము. అట్లానే కొంతమందిలో స్లీప్ డిస్టర్బెన్సెస్, స్పీచ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా రేడియేషన్ జరిగేటప్పుడు చూస్తూ ఉంటాము. సో ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనం కొన్ని మందుల ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఎవరిలో అయితే ఈ మందులతో కంట్రోల్ అవ్వట్లేదు, లోపల వాపు పెరిగి ఈ వామిటింగ్, హెడేక్ విపరీతంగా డెవలప్ అయినప్పుడు వాళ్ళలో కొన్ని ఐవీ మెడికేషన్స్ ఇచ్చి వీటిని కంట్రోల్ చేయొచ్చు. అట్లానే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 3 to 6 months తర్వాత లేదా 1 year తర్వాత వచ్చే కొన్ని సిమ్టమ్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ని లేట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాము. ఇందులో ముఖ్యమైన కాంప్లికేషన్ ఆర్ లేట్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అని అంటే మెమరీ లాస్. బ్రెయిన్లో ఈ మెమరీని స్టోర్ చేసుకునే పార్ట్ని హిప్పోక్యాంపస్ అంటూ ఉంటాం. సో ఈ హిప్పోక్యాంపస్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అవటం వల్ల ఈ మెమరీ లాస్ అనేది కొంతమందిలో సంవత్సరం తర్వాత లేదా 2-3 సంవత్సరాల తర్వాత కూడా ఏర్పడుతూ ఉంటుంది. సో మనం ఈ హిప్పోక్యాంపస్ని కనుక రేడియేషన్ ట్రీట్మెంట్లో స్పేర్ చేయగలిగితే ఈ మెమరీ లాస్ అనేది మనం తగ్గించుకోవచ్చు. సో ఇలాంటి టెక్నిక్స్ని హిప్పోక్యాంపల్ స్పేరింగ్ బ్రెయిన్ రేడియేషన్ అంటూ ఉంటాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ లేట్ కాంప్లికేషన్ ఏంటి అంటే కాగ్నిటివ్ డిస్ఫంక్షన్ అంటాము. ఇందులో ఏం జరుగుతుందంటే పేషెంట్స్ ఇదివరకు ఎలా అయితే ఉంటారో అంత యాక్టివ్గా ఇప్పుడు ఉండరు. వాళ్ళు మాట్లాడే దాంట్లో ఇబ్బంది పడటము, అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఉండటము, కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. వీటినే కాగ్నిటివ్ డిస్ఫంక్షన్ అంటూ ఉంటాము. సో ఇవన్నీ కూడా రేడియేషన్ బ్రెయిన్లో ఇచ్చినప్పుడు చూసే సైడ్ ఎఫెక్ట్స్. కొన్ని డ్యూరింగ్ ట్రీట్మెంట్ చూస్తూ ఉంటాం, కొన్ని ట్రీట్మెంట్ తర్వాత కూడా లాంగ్ టర్మ్లో కొంతమందిలో చూస్తూ ఉంటాము. సో ఇది బ్రెయిన్ ట్యూమర్స్లో మనం రేడియేషన్ ఇచ్చినప్పుడు చూసే సైడ్ ఎఫెక్ట్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లానే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ ట్యూమర్స్కి సంబంధించి కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ.